Hi teachers, welcome to your Guru channel. దీక్ష యాప్ లాగిన్ అవ్వడానికి లీప్ యాప్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసి మెర్జ్ చేయమని వీరు చెప్పారు. అయితే ఆ విధంగానే ఏ విధంగా చేయాలి ఏమిటనేది ఈ వీడియోని నేను మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు చాలామంది మన టీచర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ అని బయటకు లాగిన్ అవ్వడానికి ప్రాబ్లం అవడం జరిగింది. ఈ ఇష్యూస్ని మనం ఎలాగా ఫేస్ చేయాలి, ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మై డే టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మీరు గమనించవలసింది ఏంటంటే, మీరు కానీ మీ మొబైల్లో లేదా వెబ్ బ్రౌజర్లో మీరు లాగిన్ అయి ఉంటే, మరి ముఖ్యంగా వెబ్ బ్రౌజర్ కంటే మొబైల్లో లాగిన్ అలాగే ఉండిపోతుంది లాగిన్ క్రెడెన్షియల్స్తో. దాని నుంచి ముందుగా మీరు లాగౌట్ అయి ఉండాలి. లాగౌట్ అయ్యి ఉండి మళ్ళీ తిరిగి లాగిన్ అవ్వాలి. ఈ విధంగా లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ 3 ఆప్షన్స్ అంటే పైన యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. దాని కింద చూస్తే గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతారా అని ఉంటుంది. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని ఉంటుంది. కాబట్టి ఆ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ను మనం సెలెక్ట్ చేసుకుని లాగిన్ అయినప్పుడు మనకు వేరే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంతో ఆ లీప్లో ఉండే లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయితే లాగిన్ అవుతాం. అప్పుడు మెర్జ్ అవుతుంది. ఇంకోటి గమనించవలసింది ఏమిటంటే, మీ యాప్ అప్డేటెడ్ వెర్షన్లో ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. అప్డేటెడ్ వెర్షన్లో 5.5లో అప్డేటెడ్ వెర్షన్ అవ్వకపోతే మాత్రం ఈ లాగిన్ అవ్వదు. ఇప్పుడు నేను అది మీకు చూపించడం జరుగుతుంది. నేను వెబ్ బ్రౌజర్లోనూ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఈ మొబైల్లో ఏ విధంగా చేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు నేను దీక్ష యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఈ దీక్ష యాప్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ లాగిన్ అవ్వడానికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే, మీరు లాగౌట్ అయిపోయి ఉండండి. పాత దాంట్లో అయినా సరే, కొత్త దాంట్లో అయినా సరే లాగౌట్ అయిపోండి. మీ యాప్ మాత్రం అప్డేటెడ్ వెర్షన్ అయి మాత్రం ఉండాలి. ఇది మాత్రం గమనించండి. ఇక్కడ చూడండి, కింద బాటంలో ఇచ్చాడు, ఈ వెర్షన్లో అప్డేట్ అయి ఉండాలి. అప్డేట్ అవ్వకపోతే మాత్రము మీ ఓల్డ్ వెర్షన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ప్లే స్టోర్ నుంచి మళ్ళీ దీక్ష యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అప్డేటెడ్ వెర్షన్ 5.5.6.24 ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అప్డేటెడ్ వెర్షన్ ఉన్నా సరే ఈ స్టేట్ సిస్టమ్తో లాగిన్ అవ్వడానికి మీకు ప్రాబ్లం అయినప్పుడు మీరు తప్పనిసరిగా ఈ దీక్ష యాప్ వారి యొక్క సపోర్ట్ తీసుకోవాల్సి ఉంది. సపోర్ట్లో మీరు క్వరీని ఫేస్ చేయాలి. అంటే ఒక కంప్లైంట్ని రైజ్ చేయాలి. దాన్ని రైజ్ చేయడం కోసం ఏమన్నా దీక్ష సపోర్ట్ అన్నది, దాని మీద మీ యాప్ నుంచి క్లిక్ చేయండి. దీక్ష సపోర్ట్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఆ సపోర్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, దీక్ష సపోర్ట్ సెంటర్ అని. ఈ దీక్ష సపోర్ట్ సెంటర్లో ఈ రైజ్ ఏ న్యూ క్వరీ అని ఉన్నది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. క్రిందది చెక్ టికెట్ స్టేటస్, అంటే మనం ఆల్రెడీ క్వరీని ఫేస్ ఇచ్చేసాం, వాళ్ళకి సబ్మిట్ చేసాం. అది ఎంతవరకు పర్స్యూ అయింది అని మనం చెక్ చేసుకోవడానికి ఈ క్రింది ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా మనం క్వరీని పెట్టాలి, ఆ తర్వాత మన ఆన్సర్ ఎలా వచ్చిందో చూసుకోవాలి. కాబట్టి ముందు క్వరీని రైజ్ చేయండి. క్వరీని రైజ్ చేయడానికి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఈ ఓపెన్ న్యూ టికెట్ అని వస్తుంది. టికెట్ జనరేట్ చేసి సబ్మిట్ చేయాలి వాళ్ళకి. ఈ రెడ్ స్టార్ మార్క్ అన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్. ఈ ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇదే మన క్వరీ చేయడం. మీ దీక్షలో ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో, ఒకవేళ మీరు మొబైల్తో కానీ లాగిన్ అయినా సరే, మీ వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వండి, మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, మీ ప్లాట్ఫామ్ ఏమిటి, అంటే మీరు ఏది ఉపయోగిస్తున్నారు, వెబ్ అప్లికేషన్ ఉపయోగిస్తున్నారా, మొబైల్ అప్లికేషన్, మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను మొబైల్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను, మొబైల్ అప్లికేషన్లో మనకి ప్రాబ్లం వచ్చిందని చెప్పి. అదే వెబ్లో చేస్తున్నారు అనుకోండి, వెబ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలంటుంది. ఇక్కడ ఏమిటది
ఏ ఇష్యూస్ లాగిన్ రిజిస్ట్రేషన్ సంబంధించిన కంటెంటా, అసెస్మెంటా, సర్టిఫికెటా, రిపోర్ట్సా, అకాడమికా, కోర్సెసా, రివ్యూవర్సా, అడ్మినా అని అడుగుతుంది. మీరు మీ దేనికి సంబంధించింది అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గరికి మనకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి login/registration సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సబ్ కేటగిరీ కూడా అడుగుతుంది. సబ్ కేటగిరీ మనం క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని మళ్ళీ ఆ లాగిన్ రిజిస్ట్రేషన్ ఏంటి, అనేబుల్ టు రిజిస్టర్ అవుతున్నారా, నాట్ ఏబుల్ టు లాగిన్ అవుతున్నారా అనేది రిలవెంట్గా మీరు ఇవన్నీ కూడా మీది ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని మీరు హైలైట్ చేసుకొని సపోజ్ అనేబుల్ టు రిజిస్టర్ లేదా నాట్ ఏబుల్ టు లాగిన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ రకంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చూడండి టికెట్ డీటెయిల్స్ ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ ఇష్యూస్. ఈ ఇష్యూని మీరు డిస్క్రైబ్ చేయండి, కొంచెం వివరించి వాడికి చెప్పండి. దీక్ష యూజర్ ఐడి క్యాన్ బి ఫౌండ్ యూజర్ ప్రొఫైల్ అప్లికేషన్ పోర్టల్. ఈ మీ యూజర్ ఐడిని ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ని ఇవ్వండి. ఈ సబ్జెక్టు దేనికి సంబంధించింది అక్కడ టైప్ చేసి ఈ కింద ఫీల్డ్లో టైప్ చేస్తే టైప్ అవుతుంది. ఇదంతా కూడా 2 MB లోపల. ఒకవేళ మీరు అటాచ్మెంట్స్ కూడా పెట్టచ్చు. అంటే మీ స్క్రీన్ షాట్స్ని తీసుకుని ఆ స్క్రీన్ షాట్ని దీన్ని యాడ్ చేసి మనం క్రియేట్ టికెట్ మీద క్లిక్ చేసినట్టయితే దీక్ష వాళ్ళకి ఈ టికెట్ సబ్మిట్ అవుతుంది. ఇది ఈ విధంగా దీక్ష యాప్లో మీకు వచ్చిన ఈ గ్లిచ్కి సంబంధించి అంటే రిజిస్ట్రేషన్ కానీ లాగిన్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక వెబ్ బ్రౌజర్లో ఏ విధంగా చేద్దారనేది చూద్దాం. ఇప్పుడు నేను వెబ్ బ్రౌజర్కి వెళ్తున్నాను. వెబ్ బ్రౌజర్ని చూద్దాం. ఇప్పుడు వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయడానికి మీకు కేవలం డెస్క్టాప్ ఎక్కర్లేదు. మీ మొబైల్లో ఉండే క్రోమ్ని కానీ లేదా డిఫాల్ట్ ఇచ్చిన బ్రౌజర్ కానీ ఓపెన్ చేసి చేసుకోవచ్చు. ఈ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయడం ఈ వెబ్ యొక్క అడ్రస్ ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ అడ్రస్ వెబ్ అడ్రస్ support.diksha.gov.in. ఇది నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఉండే బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. లేదా మీకు ఆ యాప్లో కానీ ఈ సపోర్టు మీకు కనిపించకపోతే ఇప్పుడు బ్రౌజర్లో మీరు ఇవ్వచ్చు. ఈ బ్రౌజర్లో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది దీక్ష సపోర్ట్ సెంటర్ సంబంధించి. ఈ దీక్ష సపోర్ట్ సెంటర్లో చూడండి మనకి మొబైల్లో ఏ విధంగా అయితే 3 ఆప్షన్స్ కనిపించినాయి ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. సపోర్ట్ సెంటర్ హోము, రైజ్ ఏ న్యూ క్వరీ, చెక్ టికెట్ స్టేటస్. ఈ విధంగా మీకు ఏ ఇష్యూస్ ఏంటి అనేది ఇక్కడ హోమ్ పేజీలో ఇవ్వడం జరిగింది. మనం రైజ్ ఏ న్యూ క్వరీ కాబట్టి దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్ మొబైల్లో ఏదో అడుగుతుందో ఇక్కడ కూడా సేమ్ అడుగుతుంది. అదేవిధంగా మీ ఫుల్ నేమ్, మీరు ఏ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తున్నారు. నేను ఇప్పుడు ఇది వెబ్ అప్లికేషన్లో ఉన్నాను కాబట్టి వెబ్ ఉపయోగించాను. నీడ్ హెల్ప్, దేంట్లో మీకు హెల్ప్ కావాలి. ఈ విధంగా బగ్గా, మేనేజ్మెంట్, అదర్సా, యూజర్ ప్రొఫైల్ కానీ సర్వీస్ రిక్వెస్టా ఈ విధంగా మీకు అడుగుతుంది. ఓకే, మీది యూజర్ ప్రొఫైల్ సంబంధించి అదర్స్ అయితే అదర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ కేటగిరీ కూడా అడుగుతుంది. సబ్ కేటగిరీ చూడండి ఓఎస్ ఇష్యూస్, క్వశ్చన్స్, అదర్స్ అని అడుగుతుంది. సపోజ్ మీరు ఇది అదర్స్ కాకుండా ఇంకోటి ఏదన్నా ఇక్కడ మీకు రెలవెంట్ అనేది చూసుకోండి. కోర్సెస్ రిక్వెస్ట్, సర్వీస్ రిక్వెస్ట్ ఏముంటుంది, అదర్స్, బగ్, దేనికి సంబంధించిన రిక్వెస్ట్ ఒకసారి ఫీచర్ రిక్వెస్ట్, ఫీడ్బ్యాక్, ఎనర్జైజింగ్ టెక్స్ట్ బుక్, కోర్సెస్. ఈ విధంగా రిజిస్ట్రేషన్ రిలేటెడ్, లాగిన్ రిలేటెడ్ ఈ 2 ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మీరు వెబ్ బ్రౌజర్లో అయితే యూజర్ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకుని సబ్ కేటగిరీగా మీకు ఏ ఇష్యూ వచ్చింది, లాగిన్ రిలేటెడ్ వచ్చిందా, రిజిస్ట్రేషన్ రిలేటెడ్గా వచ్చిందా. సపోజ్ నాకు లాగిన్ రిలేటెడ్గా వచ్చింది అనుకోండి, ఇది నేను సెలెక్ట్ చేసుకుని టికెట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీ దీక్ష యూజర్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, మీ సబ్జెక్ట్ ఏంటనేది ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఈ బాడీలో మన ఇష్యూని ఏమిటనేది చిన్న డిస్క్రిప్షన్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా స్క్రీన్ షాట్స్ ఏమైనా తీసుంటే స్క్రీన్ షాట్స్ని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అన్నమాట.
అంటే ఫొటోస్ తీసామనుకోండి, చూడండి ఇమేజ్ అని ఇక్కడికి వెళ్ళగానే ఇమేజ్ అని ఇదే విధంగా మొబైల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్, ఒకవేళ మీరు స్క్రీన్ సేవర్స్తో మీరు రికార్డ్ చేసుకున్న ఆ రికార్డు కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా 2 MB వరకు మన ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ ఫిల్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా ఫిల్ చేసి మనం క్రియేట్ టికెట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి టికెట్ క్రియేట్ అవుతుంది. ఇది ఈ విధంగా టికెట్ క్రియేట్ చేసిన తర్వాత మనం దీన్ని ఫాలో అప్ చేసుకోవడం కోసం ఇక్కడ చెక్ టికెట్ స్టేటస్, మనకు ఒక టికెట్ ఈ క్వరీ యొక్క నెంబర్ అది వస్తుంది. ఆ నెంబర్ మీ మొబైల్కి మీ ఈమెయిల్ ఐడికి కూడా వస్తుంది. ఆ ఇష్యూస్తో మనం దీన్ని ఈ స్టేటస్ ఏమిటని తెలుసుకోవచ్చు. సపోజ్ మన క్వరీ రేజ్ చేసేసాం, 2-3 డేస్ తర్వాత మనం చూసాం అసలు ఏంటి పొజిషన్, మన మొబైల్ ఇంకా లేదా మన వెబ్ ఆ విధంగానే ఉంది, లాగిన్ ఇష్యూస్ అన్నప్పుడు ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం అది చెక్ చేసుకోవడానికి ఈ విధంగా వెళ్ళినప్పుడు చూడండి, టికెట్ స్టేటస్ మనం చెక్ చేసుకోవాలంటే ఈమెయిల్ అడ్రస్, మనం ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్ అడ్రస్ మనం టికెట్ని రేజ్ చేసినప్పుడు, మన క్వరీని సబ్మిట్ చేసినప్పుడు ఏ విధమైన ఒక నెంబర్ వస్తుందని చెప్పాం. ఆ నెంబర్ ఈ విధంగా ఉంటుంది. ఎన్ని డిజిట్స్? 6 డిజిట్స్తో ఉంటుంది. ఈ డిజిట్స్తో ఉండే ఈ నెంబర్ని ఇక్కడ ఇచ్చి ఈమెయిల్ యాక్సెస్ లింక్ని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆ ఇష్యూస్ ఎంతవరకు పర్ష్యూ అయింది అనేది, ఇష్యూ రిజాల్వ్ అయిందా లేదనేది వీళ్ళు మెయిల్ ద్వారా మనకి చెప్తారు ఆటోమేటిక్గా. ఈ విధంగా మనం ఈ సపోర్ట్ సెంటర్ని బేస్ చేసుకుని మన స్టేట్ టీమ్ లాగిన్ ఆప్షన్స్ అవి కూడా మీరందరూ కూడా సరి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మై డియర్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.